పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సోదరులు గణేష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దాదాపు 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గకుండా ఆయన ద్వారా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేటువంటి కార్యక్రమం చేయడం వారందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్నకు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి మనందరికీ తెలుసు ఈరోజు మరి నర్సీపట్నం నిధులు ఉన్న అన్ని పంచాయతీలు, గ్రామ పంచాయతీలు కూడా మరి జన్మదిన వేడుకలు చేసుకోవడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసాం. మరి మీ అందరికీ తెలుసు, మేము 2010వ సంవత్సరంలో ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు జగనన్న కలిసినప్పుడు ఆ రోజు 2011 నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా మొదటగా నేను బ్లడ్ డొనేట్ చేయడం, నాతో పాటు పార్టీ నాయకులందరూ కూడా చేయడం, మరి ఇప్పటివరకు కూడా సుమారుగా ఇప్పుడు 15వ సంవత్సరం, ఈ 15 సంవత్సరాలకు కూడా మరి నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి గత 5 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి ప్రజలు మరి వేరే తీర్పు ఇవ్వడంతో అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాల కాలంలో మరి ప్రజల తరపున కార్యక్రమాల్లో వారందరి తరపున కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఒక్క విషయం మీ ద్వారా అందరికీ తెలియపరచాలి ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తాం. మేము చాలా గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకు గర్వంగా చెప్పుకుంటాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మరి పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మా జగన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే నర్సీపట్నం నిధుల్లో మొదటి 6 నెలలు మరి డల్గా ఉన్నప్పుడు కూడా 6 నెలల తర్వాత అందరూ కూడా యాక్టివ్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గెలిపించుకుందామని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రజల తరపున ఉంటాం. మేము అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ